తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకుల్లో నవ్వును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకుల్లో నవ్వును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. అక్కడ చేరిన వారికి, శిష్యులకు లోకంలో ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు యేసు ప్రభు వారు. నేను మీతో చెప్పినదేమనగా అని మొదలుపెట్టారు. ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పారు అంటే అది వాస్తవం, ఇంకా అది జరుగుతుంది. ఆయన దేవుడు కనుక ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి వాక్కు నెరవేరబడుతుంది కనుక మనం ఆయన మాట వినాలి. అంతే, తప్పనిసరిగా ఆయన మాట వినాలి, యేసు ప్రభు వారి మాట వినాలి. నేను మీతో చెప్పినదేమనగా అంటున్నాడు, తన సహోదరుని మీద కోపపడితే వాడు విమర్శకు లోనగును అంటున్నాడు. కోపపడువాడు విమర్శకు లోనగును అంటున్నాడు. సహోదరుని మీద కోపపడువాడి గురించి చెప్తున్నాడు. కాబట్టి మనం ఏమన్నా కోపం వచ్చినా దేవుని కృపలో అణుచుకోవాలి. అది దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన సాధన ద్వారా ఆ కోపాన్ని విడిచిపెట్టేసుకోవాలి. సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనగును అంటున్నాడు. తీర్పులోనికి వస్తాడనమాట. తన మాటలను బట్టి దేవుడు తీర్పులను తీసుకొస్తాడనమాట అతను. కాబట్టి విమర్శకు లోనగును అంటున్నాడు. కాబట్టి మనలో ఏమి కోపం ఉన్నా ఆ కోపాన్ని మనము దేవుని కృపలో అణిచివేసుకోవాలి. దేవుడైతే ఇంకెంత కోపపడాలి, మన నిమిత్తం ఎంత కోపపడాలి, ఎంత ఓర్చుకుంటున్నాడు మన దేవుడు మన నిమిత్తమై. అనేక మార్లు మనం ఆయనకి ఆయాసం కలిగించిన వారముగా ఉంటాము. అనేక మార్లు మన మాటలో కానీ, ఆలోచనలో కానీ, చూపులో కానీ మనము దేవుణ్ణి దూరం చేసుకునే వారముగా ఉంటాము. ఎన్నో మార్లు ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఓర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన ఈ మనసు మీరు కలిగి ఉండడి అని ఒక మాటలో చెప్తున్నాడు కదా. ఆయన ఓర్చుకున్నట్లుగా మనం ఓర్చుకోవాలి. ఆయన కోపపడ్డాడు. ఎందు నిమిత్తం కోపపడ్డాడు అంటే మనము పాపం నుండి దూరంగా జీవించాలని కోపపడ్డాడు. కానీ మనము సహోదరుని మీద కోపపడవద్దు, మీరు విమర్శకు లోనవుతారు. ద్రోహి అనేవాడు నరకాగ్ని పాలవుతాడు. ద్రోహి అని కూడా అనకూడదు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. విమర్శల్లో కాకుండా మన మాటలు ఉంచుకోవాలి. కోపం తెచ్చుకోకుండా మనం జీవించాలి. ద్రోహి అని మన నోటి నుండి రాకూడదు. అది ఆ నరకాగ్ని పాలు చేస్తుంది అని దేవుడు మనకు యేసు ప్రభు వారే చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఎంత ఓర్చుకొనవలసి ఉన్నదో తెలియచేయబడుతుంది. మనం ఎంత పవిత్రముగా జీవించాలో తెలియచేయబడుతుంది. ఒకటి దొంగతనం చేయటం, మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, వ్యభిచారం ఇవే కాదు నరకాగ్ని పాలు చేస్తుంది. ద్రోహి అని తీర్చినా గానీ వాడు నరకాగ్ని పాలవుని అంటున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలను బట్టి మనం తీర్పులోనికి రాకుండా ఉండేలాగున, విమర్శకు లోను కాకుండా ఉండేలాగున మన మాటలను బట్టి మనము జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. మన భక్తి జీవితాన్ని పరిశుద్ధముగా కొనసాగించుకోవాలి. మన మాటలను బట్టి మనము అపవిత్రం కాకూడదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. 1 యోహాను 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడగును అంటున్నాడు. నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అని కూడా తెలియజేస్తుంది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడగుతాడట. నరహత్యలు చేస్తూ ఉంటారు. వారికెటు నరకాగ్నే ఉంటుంది. కానీ సహోదరుని ద్వేషించేవాడు కూడా నరహంతకుడు అవుతాడట. వాడికి నిత్య జీవం ఉండదు అని కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనము మన క్రీస్తు యేసుని బట్టి ఎవరిని ద్వేషించకుండా ఉందాము, ఎవరి మీద కోపపడకుండా ఉందాము, ఎవరిని ద్రోహి అని తిట్టకుండా ఉందాము. మన నిత్య జీవితాన్ని మనం కాపాడుకోవడానికి, మనము ఆ పరలోక రాజ్య జీవితాన్ని మనము పొందుకోవడానికి ఈ విధముగా జీవిద్దాం. యేసు ప్రభు వారే చెప్తున్నారు ఈ మాటలు. కాబట్టి మనం ఇంకెంతో జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి.
ఎంతో జాగ్రత్తగా మనము దేవునిలో జీవించాలి, లోకంలో కూడా జీవించాలి. దేవుణ్ణి లోకానికి చూపించాలి మనం. అలా జీవించినప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి వారసులం కాగలుగుతాము. ఆ పరిశుద్ధ దేవుని బిడ్డలముగా తీర్చిదిద్దబడతాం. మన నోటిని, మన నాలుకను అదుపు చేసుకోవాలి. యెషయా ప్రవక్త అంటాడు కదా, అయ్యో పాపం లోకంలో నేను జీవిస్తున్నాను, పాపపు పెదవులు కలిగిన వాడు అంటున్నాడు. పాపపు పెదవులు కలిగితే, పాపపు నాలుక కలిగి ఉంటే నిత్య జీవం పోగొట్టుకుంటాడు, నిత్య అగ్నిలోనికి త్రోసివేయబడతాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించవలసి ఉన్నారు. మన నోటి మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఏమైనా తెలియక మీ నోటి నుండి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో తప్పకుండా వాటిని ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చెయ్యి అని ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. తెలిసి తెలియక చేసినప్పుడు. తెలిసి చేస్తే మనల్ని దేవుడు క్షమించడు. కాబట్టి మనం ఇక నుండి మన సహోదరిని ఎడలు కోపపడకుండా ఉందాము, ద్రోహి అనకుండా ఉందాము, మన సహోదరిని ద్వేషించకుండా ఉందాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. దేవా నాయనా, మీరు చెప్పిన విధముగా జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయమని, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, వరదలే చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.